స్వాతంత్ర్యంలో పాల్గొనడమే కాకుండా తన తండ్రి గారు అన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి యొక్క అన్ని రాజకీయ లక్షణాలు అనుసరించుకొని ఒక గొప్ప నాయకురాలుగా ఎదిగినటువంటి మహానేత. ఇవాళ మీ గుండెల్లో మా గుండెల్లో చిరస్థాయిగా ఈ భారతదేశం ఉన్న రోజులు మన గుండెల్లో ఉండేటువంటి మహానేత దేశంలోనే కాదు విదేశంలో కూడా. ఇవాళ బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణకం ఇందిరాగాంధీ యొక్క పటిమ నాయకత్వం. ఒక్క మహిళనే కాదు, ఈ దేశంలో ఆనాడు భూ సంస్కరణ తీసుకొచ్చి జాతీయ ఆభరణాలను రద్దు చేసి సంస్థానాలు రద్దు చేసి ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలకి తీసుకున్నటువంటి ఘనత కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారిది. ఇవాళ వారి జన్మదినోత్సవం జరుపుకుంటున్న ఈ వేళ మహిళలు 2 మంత్రులు అధికారులందరూ కూడా మహిళలే ఉన్నటువంటి ఈ వరంగల్లో మహిళా సదస్సు పెట్టడం అనేది హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకి కాంగ్రెస్ పార్టీ తరఫున, మా తరఫున, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు అందరి తరఫున అభినందనలు, శుభాభినందనలు.